అందరికీ నమస్సుమాంజలి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ప్రకృతి సౌందర్యాలకు నిలయమైన ఆలూరి కోన గురించి కొన్ని ముచ్చట్లు. బస్సు సదుపాయాలు అరాకొరా ఉన్నప్పటికీ నియమిత వాహనంలో కానీ సొంత వాహనంలో కానీ చేరుకోవడం అత్యంత ఉత్తమం. అక్కడ దిగాక కొన్ని మెట్లు పైకెక్కి కుడివైపుకు తిరిగి లోయలోకి దిగితే మనసును ఉర్రూతలూగించే సెలయేరు కనిపిస్తుంది. అక్కడ గట్టు నుండి చూడడం కొంచెం కష్టమే సుమండి. 3 దిక్కుల ఎత్తైన కొండలు, ఒకవైపు గాలి గోపురాలు, ఎంతో ముచ్చటగా ఉంటుంది. కొంతసేపు ఆ నీటిలో స్నానం చేసి ఆ ఆయుర్వేద మూలికలు మిళితమైన ఆ నీటిలో స్నానం చేసి సేద తీర్చుకొని అద్భుతమైన ప్రకృతి ఒడిలో చేర్చిన ఆ పంచభూతాలకు ధన్యవాదాలు తెలియజేసుకొని కొన్ని మెట్లెక్కి కుడివైపునున్న ఆంజనేయ స్వామి గుడిలోకి ప్రవేశించాము. భయ ఆందోళన నుండి, భూత ప్రేత పీడల నుండి భక్తులకి విముక్తి కలిగించే ఆంజనేయులుగా ఖ్యాతిగాంచిన ఆ పవనపుత్రుని దర్శించుకున్నాము. అక్కడ నుండి రంగనాయకుల దేవాలయం వైపు సాగాము. 1334 సంవత్సరంలో విజయనగర రాజు బుక్కరాయుల ఆస్థానంలోని ఎర్రంరాజు ఈ దేవాలయ నిర్మాణం జరిపించారని స్థల పురాణం తెలియజేస్తుంది. అక్కడ నుండి లోపలికి వెళ్ళి అలంకృతమైన తులసమ్మకు ప్రణమిల్లి దీపారాధనలు చేసుకొని ప్రదక్షిణలు గావించి ఎంతో ఆనందంతో ఆ శ్రీరంగనాథుని దర్శనం చేసుకున్నాం. శ్రీదేవి భూదేవి సమేతమైన శ్రీరంగనాయకుని దర్శనం చేసుకొని ఆ మూర్తిని కళ్ళల్లో నింపుకొని బయటకు వచ్చి కొంతసేపు ధ్యానం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యాం. ఆ ప్రయాణంలోనే మార్గమధ్యంలో ఆగి తెచ్చుకున్న భోజనం స్వీకరించి ఆ ప్రకృతితో మనసును నింపుకొని శరీరాన్ని బలపరుచుకొని తిరిగి ప్రయాణం అయ్యాము. స్వస్తి.